ఏం పని చేస్తున్నారు? మేనేజర్ సార్. నేను అసిస్టెంట్ మేనేజర్ని. ఆ రోజున క్లబ్ లో ఫైట్ జరిగినప్పుడు మీరేం చేస్తున్నారు? ఏ రోజు సార్? ఏ ఫైట్ సార్? యాక్టింగా? చేతగా సార్. ఆ శంకర్ అంటే భయమా? అంత పెద్ద రోడ్డుకి భయపడకుండా ఎలా ఉంటాం సార్? మీకేం భయం లేదు, చూసింది చూసినట్టు చెప్పండి. వాళ్ళేం చెప్తారు? ఆ రాక్షసుడి గుర్తులు నేను చెప్తాడు. ఎవరు నువ్వు? ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండ్ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ మిస్ పద్మిని. మీరు వెతుకుతున్న ఆ రౌడీ మనుషుల కాళ్ళు చేతులు విరగొట్టడం ఇది మొదటిసారి కాదు. నేను చూస్తుండగా రెండోసారి. ఈసారి వాడిని పట్టేశాను. నువ్వు పట్టేశావా? ఫోటోలో పట్టేశాను. నీ మకాం ఎక్కడ? ఆల్మకం హైదరాబాద్, అడ్రస్ ఫుట్పాత్. అసలు పేరేమిటి? అసలు కొసరంటూ ఏమి లేదు, ఉన్నది ఒకటే పేరు. శంకర్ అని ఎవరు పిలిచినా పలుకుతాను. ఆపద్బాంధవుడు అని జనం అంటున్నారు. ఒళ్ళు బాగా పెట్టరేగిన కేసు సార్. రాజాని ఎందుకు కొట్టావు? ఎందుకు వాడు చెప్పలేదా? ఏమిటా ఇద్దరు ప్రశ్న? హోమ్ మినిస్టర్ కొడుకు కదా, వాడి మాటే నిజమని నమ్ముతారని. నిజం హోదాని బట్టి ఉండదు, నిజాయితీని బట్టి ఉంటుంది. నిజాయితీ నిజాయితీ మాటలు నమ్మితే జనసమర్థం ఉన్న వీధిలో అంత స్పీడ్ గా కారు నడిపినందుకు వాడి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. యాక్సిడెంట్ చేసినందుకు వాడిని అరెస్ట్ చేయాలి. కారు ఆపకుండా పారిపోయినందుకు వాడికి 10 ఏళ్లు జైలు శిక్ష వేయాలి. వేస్తారా? చట్ట ప్రకారం శిక్షించవలసి వస్తే వాడినే కాదు, వాడి బాబునైనా శిక్షిస్తాం. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి నువ్వెవడివి? వాడి కాళ్ళు విరగొట్టే హక్కు నీకెక్కడుంది? యాక్సిడెంట్ అయితే పోలీసుకి ఇన్ఫార్మ్ చేసేవరకే నీ బాధ్యత. ఎవరిని అరెస్ట్ చేయాలో, ఎవరి మీద కేసు పెట్టి కోర్టులో ముద్దాయిగా నిలబెట్టాలో పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. పోలీస్ డిపార్ట్మెంటా? అది నాకెక్కడ కనపట్లేదు సార్. ఇప్పుడు కనపడుతుంది. ఏమిటి, శంకరాన్ని అరెస్ట్ చేశానని చెప్తున్నారు? అతను చాలా మంచివాడండి. డాక్టర్ సర్టిఫికెటా? ఏమైనా అనుకోండి, యాక్సిడెంట్ జరిగిన వెంటనే అతను గనక ఆ కుర్రోడ్ని హాస్పిటల్ తీసుకురాకుండా ఉంటే అతని ప్రాణానికే ముప్పు వచ్చేది. అందుకని వీడిపోయి ఆ రాజాన్ని చితకదాన్ని కాళ్ళు విరగొట్టొచ్చా? హోమ్ మినిస్టర్ కొడుకు గనక మీ డిపార్ట్మెంట్ చూసి చూడనట్టు ఊరుకుంటుందని అలా చేసి ఉంటాడు. అంటే జంగిల్ న్యాయమా? దేశంలో చట్టం అనేది ఒకటి ఉంది. చట్టాన్ని ఎవరైనా తమ చేతుల్లోకి తీసుకుంటే వాళ్ళని మా చేతుల్లోకి తీసుకుంటాం. ఏం లేదు, కాస్త నరాల బలహీనత. అతిగా ఆలోచించడం మాని. నేనున్న పరిస్థితుల్లో ఆలోచన వద్దంటే మాత్రం రాకుండా ఉంటాయా డాక్టర్? మరి అలాంటప్పుడు నువ్వు కూడా అమెరికా వెళ్ళిపోవచ్చుగా మీ ఆయన దగ్గరికి. ఇక్కడి కాంట్రాక్ట్లన్నీ నా పేరున పెట్టారు మావయ్య, అందుకని నన్ను అమెరికా వెళ్లకుండా ఆపేశారు. ఎన్నాళ్ళని? ఇంకొక సంవత్సరం. ఈ మందులు వాడుతూ ఉండు, వారానికి ఒకసారి వచ్చి చెకప్ చేయాలి. అలాగే వస్తాను. అలాగే. ఎలా కొలుకుతున్నాడో చూడు. ఊరుకో బాబా, ఊరుకో. అదేంటమ్మా, మీకు రూమ్ ఇచ్చారుగా? ఈ ముద్రష్టం చచ్చిన వాళ్ళకి వాళ్ళ స్నేహితులంట ఆ రూమ్ వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని ఇక్కడ పడేశారు తల్లి. నాన్ సెన్స్. ఏమిటి గోళ? ఇదేమన్నా హాస్పిటల్ అనుకుంటున్నారా, క్లబ్ అనుకుంటున్నారా? హాస్పిటల్, మాకు క్లబ్. సంతానం, ఆ కుర్రోడికి ఇచ్చిన రూమ్ లో వీళ్ళెందుకు చేర్చావు? సారీ డాక్టర్, హోమ్ మినిస్టర్ గారు కొడుకు, కావాలంటే కాదంటాను నేనెవరిని? హాస్పిటల్ ఉద్యోగివి ఒక పేషెంట్ కి అలాట్ అయిన రూమ్ లో హోమ్ మినిస్టర్ కొడుకు అడిగాడని చెప్పి తాగుబోతులను జూదరులు చేర్చి ఈ హాస్పిటల్ రూమ్ ని హోటల్ రూమ్ గా మారుస్తావా? అంటేనండి. You shut up. Get out. Get out. All of you get out. బాబు. డాక్టర్, హోమ్ మినిస్టర్ సన్ రాజా ఏ రూమ్ లో ఉన్నారు? Who are you? ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండ్ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ మిస్ పద్మిని. పేషెంట్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వెవరైనా సరే విజిటింగ్ అవర్స్ లో మాత్రమే రావాలి. అలా అంటే ఎలా మేడం? హోమ్ మినిస్టర్ కొడుకు రాజబాబుని కొట్టిన వాడిని నేనే పట్టించాను, జైల్లో పెట్టించాను. అసలు ఆ పోట్లాట ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా హౌ కెన్ ఐ మేక్ అ రిపోర్ట్? సో నువ్వన్నమాట శంకరాన్ని అరెస్ట్ చేయించింది. ఏమైనా సరే ఈ టైంలో నిన్నే కాదు ఎవరిని అలౌ చేయం. ప్లీజ్ గో. డాక్టర్, డాక్టర్ ప్లీజ్. డాక్టర్ కాదు. ఏవమ్మా, మా శంకరం బాబు జైల్లో ఎట్టించింది నువ్వేనా? నేనే. ఏటేటి, నీకు దయా దాచిన్యం నీతి న్యాయం ఏం తెలవా? దేవుళ్ళ శంకరం బాబుని జైల్లో ఎట్టించింది చాలక పైగా నేనే నేనే అంటుంది. ఒక మనిషిని రాక్షసంగా కొట్టి కాళ్ళు విరగొట్టిన వాడు దేవుడా? ఆయన కొట్టాలా, నిలువున తెగ్గోసి ఉప్పు పాత్ర అయ్యాలా? ఆడు స్పీడ్ పాడుగాను,
ఆ అంకమ్మ శివాలెత్తినట్టు ఇలాగ తిప్పేశాడు కారు. నా బిడ్డ కాలు మీద ఎట్టేశాడు. శంకర్ బాబు రాడ 2 నిమిషాలు లేట్ అయిందంటే నా బిడ్డ సచ్చి ఊరుకునేవాడు. మీలాంటి గొప్ప వాళ్ళకు ఉంటాయమ్మా అంటదండలు వెనక ముందును. మాలాంటి పేదవాడికి ఆ శంకర బాబులు అంటాడు కదమ్మా గతి. ఆ పిల్లోడికి అంత జైల్లో ఎట్టించేసాం. రేపు మా కాలనీ మీకు రౌడీలు వచ్చి మమ్మల్ని అందరూ సాగు నమ్ముతుంటే మాకు ఎవరమ్మా దిక్కు? ఎవరు అడ్డొస్తారంట? నడపండి అమ్మా, మీ పాప ఇష్టమండి. మీ మాట ప్రకారం ఎన్నాళ్ళు నడుపుతాం. నడపండి అమ్మా, నడపండి.